హల్లెలూయా. జలముల మీద అల్లాడిన ఆత్మ ఈ సమయంలో సంఘముగా మన మీద అల్లాడునుగాక. చీకటి తొలగిపోవునుగాక, వెలుగు కలునుగాక. ఓ హల్లెలూయా. ప్రత్యేకపరచబడుదుముగాక. ప్రభు కొరకు మనం ప్రత్యేకపరచబడుదుముగాక. ఆరిన నేలగా మనం మారుదుముగాక. ఓ రబ షంద రబ. భూమి గడ్డిని మొలిపించినట్లుగా, చెట్లను జీవవృక్ష ఫలాలను మొలిపించినట్లుగా మనం ప్రభు కొరకు ఫలించుదుముగాక. ప్రభు కొరకు మనం ఫలించదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలుగునట్లుగా అనేకులకు వెలుగిస్తున్న సూర్య చంద్ర నక్షత్రముల వలె మనం అనేకులకు వెలుగునిచ్చుదుముగాక. హల్లెలూయా. ఆమేన్ అందుముగాక, ఆమేన్ అందుముగాక. జలములు ఎగురు పక్షులను, ఓ హల్లెలూయా, పక్షులను సృష్టించినట్లుగా జలములు, సమస్యలు, శ్రమలు మనం జయించుదుముగాక. హల్లెలూయా. ప్రభు కొరకు ఎగురుదుముగాక. రాకడకు మనం సిద్ధమవుదుముగాక. ఆమెను చెప్పండి, అందరూ ఆమెను చెప్పండి. కబాల రబ షంద రబాల రబ. ప్రభు వలె మనం మారుదుముగాక. చెప్పండి, ప్రభు వలె మనం మారుదుముగాక. ఆ నిత్య విశ్రాంతిలో మనం ఉందుముగాక. ఆ నూతన ఎరుషలేములో మనం ఉందుముగాక. హల్లెలూయా. ఆమేనన్నంత చప్పలు కొట్టండి. ఆమేనన్న వారంతా చప్పలు కొట్టండి. మీకు నా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. మీ చీకటిని నా దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. రబా రక రబ షంద రబ. ఓ అపవిత్రమైన సంబంధమైన అన్ని నా దేవుడు తొలగించబోతున్నాడు. మిమ్మల్ని ప్రత్యేకపరచబోతున్నాడు. చప్పలు కొట్టు, చప్పలు కొట్టు. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఇంకా చప్పలు కొట్టాలి. అలా నమ్మిన వారితో చప్పలు కొట్టండి. ఓ దేవుని కార్యాలు నాలో జరగాలన్న వారితో చప్పలు కొట్టండి. దేవుని కార్యాలు నాలో జరగాలన్న వారితో చప్పలు కొట్టండి. ఓ రబా రబా. కొంతమంది చప్పలు కొట్టట్లేదు. నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని కొరకు వచ్చావా? ఎవరి కొరకు వచ్చావు? చప్పలు కొట్టు. నీ జీవితాన్ని మార్చుకో. యేసయ్యకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని మార్చుకో. దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. నీ బాధల్ని బాపుతాడు. నీ అసమాధానం సమాధానంగా మారుస్తాడు. నీ చింతలు నిన్ను చితికి తీసుకుపోకుండా నా దేవుడు నీ చింతల నుండి విడిపిస్తాడు. నూతన జీవాన్ని ఇస్తాడు. చప్పట్లు కొడుతూ మంచిగా యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మంచిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వారంతా, ఆయన మేలు పొందిన వారంతా, ఆయన మేలు నాకు కావాలన్నారు అని విశ్వాసంతో వచ్చిన వారంతా, ఆశగలంతా చప్పలు కొట్టండి. నా దేవుడు నా అద్భుతం చేయాలన్నంత చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. షబర కరబల రబ షందర బలరా. నా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు నీ ప్రేమతో మమ్మల్ని నడిపించావు. ఇకను నడిపించుటకు నువ్వు మార్పు లేని దేవుడిగా మా మధ్యలో మాలో ఉన్నందుకు స్తోత్రం. అయ్యా, నీ మార్పు లేని ప్రేమతో అయ్యా మార్పునిచ్చే నీ మాట మాకు అనుగ్రహించి మహిమ కొరకు సిద్ధపరచు. మహిమలు మా అక్కర్లు తీర్చి మహిమల రాకడకు మమ్మల్ని సిద్ధం చేయమని, మహిమగల నీ హస్తాలకు మహిమతో మమ్ములు మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం. సేవకులకి, సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. స్తోత్రం చెప్పారా? స్తోత్రం చెప్పారా? స్తోత్రం చెప్పారా? అందరూ స్తోత్రం చెప్పారా? దేవుడు వాళ్ళందరినీ దీవించునుగాక. ఒక చిన్న మాట, ఒక 3 రోజుల నుంచి నాకు దేవుడు వాక్య ధ్యానంలో ఉంచాడు. ఇశ్రాయేలు కాలంలో ఏం జరిగిందో, వారి విషయంలో దేవుడు ఎలాంటి మనసు కలిగి ఎలాంటి శూర కార్యములు చేయాలని ఆశపడ్డాడో, దాదాపు ఒక 3-4 రోజుల నుంచి అదే మాట మీద నాకు మనసు పెట్టాడు. నన్ను బలపరిచాడు. మిమ్మల్ని కూడా బలపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. సంఖ్యాకాండం, సంఖ్యాకాండం. బైబిల్ ఉన్నవారు తీయండి, బైబిల్ ఉన్నవారు తీయండి. మీకు చదువు రాకుండా పట్టుకోండి. మీకు చదువు రాకుండా మీ బైబిల్ మీరు పట్టుకోండి, మీకు ఆశీర్వాదం. ఆమెను చెప్పండి. చదువు వచ్చిన వారు బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20 నుండి చదవండి చక్కగా స్పష్టంగా. ఆ దేశము అప్పుడు 32:20. అప్పుడు మోషే వారితో
అప్పుడు మోషే వారితో, ఆ, మీరు ఆ. మీ మాట మీ మీరు మీరు మీ మాట మీద నిలిచి, యెహోవా సన్నిధిని మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా ఆ తన ఎదుటి నుండి తన శత్రువులను తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అద్దరికి వెళ్ళిన ఎడలా ఆ దేశం యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై యుందురు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనిడి. చాలు. సో చెప్పండి సార్ గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు అందరికి తెలుసు మనకి. ఐగుప్తులో ఇశ్రాయేలీలు శ్రమలో, బానిసత్వంలో, ఫరో ఆధిపత్యంలో, వేదనతో, బాధలతో, కష్టాలతో, నష్టాలతో, సరైన ఆహారం లేక, కష్టార్జితం అనుభవించలేక, వేదనతో వేసారిపోతూ ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని నిరాశలతో జీవిస్తున్న వారి జీవితంలో దేవుడు మోషేను పంపి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారికి దేవుడు నెమ్మదినిచ్చాడు. చేతులెత్తి స్తోత్రం, చేతులెత్తి స్తోత్రం. అయితే వారితో మోషే ఏమంటున్నాడంటే, మీరు మీ శత్రువుల నుండి బయటపడాలి. ఆమెను చెప్పండి. మిమ్మల్ని వేధించే శత్రువుల నుండి మీరు బయటపడాలి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దేశాన్ని మీరు అనుభవించాలి. అంటే మీరు దేవునికి ఏ మాట ఇచ్చారో ఆ మాటలో మీరు నిలిచి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా, దేవుని సన్నిధికి యుద్ధం చేయడానికి మీరు యోర్దాను విడిచిపెట్టాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఈ రెండు గనుక మీరు చేస్తే నిశ్చయముగా దేవుడు ఏ శత్రువైతే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళకుండా, సురక్షితమైన స్థలంలో చేరకుండా ఆటంకపరిచే ఆ శత్రువుల నుండి మీకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవుడికి మీరు మాట ఇచ్చారు, నీ మాట వింటామయ్యా. ఫరో మాట విని మేము వేదనకు గురయ్యాం, మేము మా కుటుంబాలు వేదనలకు గురైపోయాం. మీరు మమ్మల్ని విడిపించి, మోషే ద్వారా విడిపించి, ఐగుప్తును విడిపించి, ఎర్ర సముద్రం దాటించి, అరణ్యంలో పోషించి, మన్నా ద్వారా అద్భుతాలు ఎన్నో చేశారయ్యా. ఇక నుండి మీ మాట వింటే మాకు నెమ్మది, కనుక నీ మాటే మేము వింటాం. రెండవదిగా, నీ సన్నిధిలో మేము ఉంటాం. అద్దరిని ఆ యోర్దాన్ని విడుస్తాం అని చెప్పినప్పుడు అప్పుడు మోషే అంటున్నాడు, ఒకవేళ మీరు అలా చేస్తే మీరు పరిశుద్ధులే. ఆమె చెప్పండి. ఒకవేళ మీరు దేవునికి మాట ఇచ్చారు, మాటకు విలువనిచ్చి, ఆయనకు విలువనిచ్చి, ఆయన మాటలో మీరు నిలిచినట్లయితే, మీరు ప్రభుకు ఇచ్చిన తీర్మానం, నువ్వు చెప్పినట్టు వింటాము అన్నారు, ఫరో మాట వినము, మరలా ఐగుప్తుకు వెళ్ళము, మేము నీతోనే ఉంటాము, నువ్వు చెప్పినట్లు చేస్తామని మీరు దేవునికి తీర్మానం చేశారు. కనుక ఆ మాటలో మీరు ఉండి నా సన్నిధికి వచ్చి యుద్ధ సన్నద్ధులై ఐగుప్తును, యోర్దాను అంటే మరణ సంబంధమైన లోక కార్యాలు విడిచిపెట్టి మీరు నా సన్నిధిలో ఉన్నట్లయితే నేను మీకు శత్రువుల మీద జయం ఇవ్వబోతున్నాను. రెండవదిగా, మీ కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క క్షేమకరమైన దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, మీ పిల్లలకి ఇవ్వబోతున్నాను.
చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడికి మీరు ఈ మాట ఇచ్చి ఆ మాటలో నిలిచి ఉండకుంటే, నేను దేవుని సన్నిధికి మీరు యుద్ధ సన్నద్ధులై రాకుండా, యోర్దాను విడవకుండా ఉన్నట్లయితే, మీరు శత్రువుల మీద మీకు దేవుడు జయమివ్వడు. రెండవదిగా, మీ కొరకు సిద్ధపరిచిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ప్రవేశించరు. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అర్థమైన వారు ఒకసారి చెప్పండి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? పిల్లలు కూర్చోండి అమ్మా, కూర్చోండి. పిల్లలు అటు ఇటు తిరుగుకుంటూ చూడండి. ఒక దగ్గర ఒక 10 నిమిషాలు త్వరగా నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్ది మంచి చేతులెత్తి హుషారుగా చెప్పొచ్చు కదా. అందుకే మీరు చర్చికి వచ్చినప్పుడు బాగా ఆత్మతో నిండి రండి. ఈ వాక్య సమయంలో నా దేవుడు ఒక ఉజ్జీవాన్ని మీలో రగిలించి, దేవుడు కోరిన కార్యాలు మీలో జరిగి, మీ దుఃఖం, మీ శాపమంతా నా దేవుడు తొలగిస్తాడు. మందిరానికి వచ్చినప్పుడే ఒక అరగంట దేవునితో గడిపిరండి. ఆమేన్ చెప్పండి. అన్ని ఆరాధన వరకు అన్ని కార్యాలు బాగుంటాయి. వాక్యము అసలైన సమయంలోనే ఆటంకాలు మనకు ప్రారంభించబడతాయి. కనుక ఈ ఆటంకాలు అధిగమించాలంటే మీరు ఇంట్లోనే ఒక అరగంట దేవాన్ని సన్నిధికి వెళ్తున్నా, నా కొరకు సిద్ధపరిచిన దీవెనలను పొందాలి అని, ఏ ఆటంకాలు నాకు రాకూడదు, ఏ డిస్టర్బ్ నేను కాకూడదని మీరు ఇంట్లో ఒక అరగంట ప్రార్థన చేసుకొని రండి. తప్పకుండా ఆయన సన్నిధి దీవెనలతో మీరు ఇంటికి సంతోషంగా నా దేవుడు పంపుతాడు. సిస్టర్స్ కొంతమంది ఆమె ఉన్నారు, బ్రదర్స్ అయితే ఆమెనే వినబడట్లే. అంటే మీరు ప్రార్థన చేసుకోరు, దేవుని కార్యాలు జరగవద్దా? నేను వాక్యం చెప్తున్నా. ప్రసంగి గ్రంథంలో ఏముంది తెలుసా? నీవు నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకొని మందిరంలో అడుగు పెట్టాలంట. మన ప్రవర్తన బాగు చేసేది ఎక్కడ? ప్రార్థనే కదా. అవునా కాదా? ప్రార్థనలోనే మన ప్రవర్తన బాగవుతుంది. అవునా కాదా చెప్పండి. ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు ఈ దినాన? నా దేవుడు మేలు పొందాలని ప్రార్థన చేసుకొని వచ్చిన చేతులు ఎత్తండి. మీరందరినీ దేవుడు దీవించబోతున్నాడు. చాలామంది ప్రార్థన చేసుకొని రాలే. ఒకళ్ళు తెలిసి కూడా ప్రార్థన చేసుకోకుంటే అది మీకు పాపం. ఆ విషయంలో మీరు క్షమాపణ అడిగి సరి చేసుకొని, నా దేవుని మాటలు విని మీరు దీవించబడుదురుగాక, శత్రు మీద జయం పొందుదురుగాక. సరే, అందరు వినండి, శ్రద్ధగా వినండి. స్తోత్రపరుస్తారు మంచి హుషారుగా, ఇంకా హుషారుగా చెప్పండి, ఇంకా ఉజ్జీవంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందరూ ఆమేన్ అన్నారా? యేసయ్యకు మహిమ కలుగునుగాక. మోషే అంటున్నాడు, మీరు గనుక దేవుడికి ఇచ్చిన మాట మీద నిలకడగా ఉండకుంటే, ఆయన సన్నిధికి యుద్ధ సన్నద్ధులై యోర్దాను విడిచి రాకుంటే, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవుడు నియమించిన దేశానికి మీరు వెళ్ళలేరు. అంటే ఎక్కడ ఉంటారు? దుఃఖంలోనే ఉంటారు. ఇప్పుడు మీకు ప్రశ్న, మనకు ప్రశ్న, పాపములో క్షేమం ఉన్నదా, పరిశుద్ధతలో క్షేమం ఉన్నదా? కొందరికి వినబడలే, చెప్పట్లేదు. చెప్పండి, పాపములో క్షేమం ఉన్నదా, పరిశుద్ధతలో క్షేమం ఉన్నదా? అందరు చెప్పండి, పరిశుద్ధతలో క్షేమం ఉందని చెప్పండి. పరిశుద్ధత అనగా ఎవరు? యేసే. యేసే పరిశుద్ధుడు. అంటే యేసులోనే మేలు. ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు అక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారికి కీడు కలిగింది. ఎందుకంటే పాపం ఏలుబడిలో వాళ్ళు ఉన్నారు కనుక కడుపు నిండా అన్నం లేదు, కష్టపడుతున్నారు కానీ అనుభవించట్లే. ఎందుకు? వారి కష్టార్జితం ఎవరు తీసుకుంటున్నారు? ఫరో. ఎందుకంటే కఠినాత్ముడు వాడిని ఏలుబడి చేస్తున్నాడు. చెప్పండి, ఎవరు ఏలుబడి చేస్తున్నారు? కఠినాత్ముడు ఏలుబడి చేస్తే కనికరంతో, నువ్వు ఇంత పని చేసావు, ఇదిగో నీకు 1000 రూపాయలు వచ్చినాయి, ఈ 1000 రూపాయలు తీసుకో, ఇంత కష్టపడని 1000 రూపాయలు ఇస్తాడా కఠినాత్ముడు? ఏం చేస్తాడు? ఆ 1000 రూపాయల్లో 5 రూపాయలు ఇచ్చి మిగతా అంతా వాడే తీసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజల్లో జరిగింది అదే. వాడు ఏలుబడిలో ఉన్నప్పుడు వారు 1000 రూపాయల పని చేస్తే
రూపాయలు ఇచ్చి పో సదురుకోపోండి, మీరెంత మీ బ్రతికెంత అని కఠినంగా వారిని బాధించారు. అయితే దేవుని సంకల్పంలో ఆ ప్రజలు ఉన్నారు గనుక దేవుడు ఆ బానిసత్వం నుండి, ఆ వెట్టి చాకిరి నుండి, ఆ వేదనక జీవితం నుండి ఆయన సంకల్పం చొప్పున మోషే ద్వారా తన ప్రజల్ని దేవుడు విడిపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మనమంతా లోకస్తులం, సాతాను చేతిలో, పాపం చేతిలో మనము ఏలుబడిలో ఉండి ఎంత సంపాదించినా హాస్పిటల్, ఎంత సంపాదించినా అప్పులు బాకీలు, ఎంత సంపాదించినా వడ్డీలు, ఇవే అయిపోయినాయి. చేతిలో 10 రూపాయలు చూస్తామంటే ఒకప్పుడు కనబడలే. నేను చెప్తున్నాను, యేసయ్య ఏలుబడిలో నీతిమంతుడు కొంచెం కలిగి ఉన్న, భక్తిహీనులు కలిగిన శ్రేష్ఠ దానికంటే, వారు కలిగిన సమృద్ధి కంటే మనకు దేవుడు శ్రేష్టంగా మారుస్తాడు. నీకు 5 రూపాయలు వచ్చాయా, దాన్ని నా దేవుడు 10 రోజులు తింటట్టు చేస్తాడు. ఆమెనన్నారా? సారెపాదు విధవరాలు ఉంది, ఆమెకి పని ఉందా? ఏం లేదు. ఆ తొట్టిలో పిండి ఉందా? ఎంత ఉన్నది? ఒక పూటకే. బుడ్డిలో నూనె ఉంది, ఎంత ఎంత? ఒక పూటకే. కానీ అనేక దినాలు తినున్నట్లుగా, తీస్తూ ఉంటే వచ్చినట్లుగా ఆ కొంచెమును సమృద్ధిగా యేసయ్య మార్చాడు. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది అది? వాక్యమనే ఏలుబడిలో, దేవుని ఏలుబడిలో ఉన్నప్పుడు, ఏలియా మాట చొప్పున చేసినప్పుడు, దేవుని మీద విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఏలి అన్నాడు, అమ్మా అంతటా కరువు వచ్చినా నీ ఇంట్లో కరువు రాదు. భూమి మీద వర్షం కురిపించేంత వరకు నీ ఇంట్లో కరువు రాదు. అంతటా కరువే ఉంటుంది, కానీ నీ ఇంట్లో కరువు రాదు. ఎందుకంటే నా దేవుడు నిన్ను దర్శించాడు. నువ్వు దేవుని మాట వింటున్నావు. నువ్వు దేవుని కొరకు శ్రమైనా సహిస్తాను, తర్వాత చచ్చిపోతాను, నాకు నా బిడ్డ తినడానికి కొద్దిగానే ఉందయ్యా, ఇదిగో కట్టెపుల్లలు ఏరుకోవడానికి వచ్చాను, ఇంత బీద విధవరాల్ని దేవుడు నాతో మాట్లాడాడు, వాస్తవమే, నాకు కలిగిన కొంచెం నీకు ఇవ్వమన్నాడు, కానీ నేను భయపడ్డాను, నీళ్లు ఇచ్చాను కానీ అడిగితే ఇంకా ఏదో అడిగావు తినడానికి, కానీ నాకే సరిపోదయ్యా అని అవిశ్వాసంతో మాట్లాడడానికి క్షమించాయంటే ఏలియా బలపరచగా ఆమె బలం పొంది దేవుని యందు విశ్వసించి ఆమె మొదట ఏలియాకు తీసుకొచ్చి ఇవ్వగా, తర్వాత తాను తన కుటుంబం తింటూ ఉండి అనేక దినాలు సేవకుని పోషిస్తూ ఉన్నారు. అదే సమయంలో శోధన వచ్చినా, పిల్లోడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా వచ్చి ఎలీషాకు చెప్పగానే, చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా, ఏలియాకు చెప్పగానే ఆ బిడ్డ, చచ్చిపోయే బిడ్డ మరలా బ్రతికించాడు దేవుడు. ఆ కుటుంబంలో కరువు లేదు, సమృద్ధి. ఆ కుటుంబంలో మరణం లేదు, జీవం ఉన్నది. చప్పలు కొట్టండి, ప్రభుని కనపరచండి. మంచి చప్పలు కొడుతూ మంచిగా హుషారుగా అందరూ ప్రతి ఒక్కరు మందిరంలో ఉన్నవారంతా చప్పలు కొడుతూ హల్లెలూయా. కొంచెం ఏమైంది చెప్పండి? కొంచెం ఏమైంది? సమృద్ధిగా మార్చాడు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఆమె పరిశుద్ధురాలా, పాపంలో ఉన్నదా? పరిశుద్ధులకు నా దేవుడు తక్కువ చేయడు. మరొకసారి చప్పలు కొట్టండి. యేసే దృష్టికి పరిశుద్ధంగా ఉంటే నా దేవుడు ఏది తక్కువ చేయడు. కొంచెమును సమృద్ధిగా, దినదినము నీటి ఊటగా, ఊరేటి బుగ్గగా దేవుడు ఎడారిని సెలేరుగా మార్చే దేవుడై ఉన్నాడు. అరణ్యంలో త్రోవను కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గనుక దేవుడికి మాట ఇచ్చారు, ఆ మాటలో నిలవకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మీరు యుద్ధ సన్నద్ధులుగా ఆయన సన్నిధిలో కనబడకుండా ఉంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. వీళ్ళు ఆల్రెడీ పాపం పట్టుకుంది. ఎలా ఉండదంటే తెలుసా? వాళ్ళంట దేవుని సన్నిధికి రాకుండా అక్కడ వాళ్ళు చూడండి, దేవుడికి ఇచ్చిన మాటను వారు తృణీకరించారు. అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చూడండి. 32వ అధ్యాయంలో చదవండి ఆ మాట, 5వ వచనం చదవండి. కాబట్టి మా యేళ్ళ నీ కటాక్షం కలిగిన యెడల, ఇశ్రాయేలు ప్రజలు మోషేతో పెద్దలతో వచ్చి మాట్లాడుతున్నారు, మాయలో నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి
దాటింపక మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా ఆ మోషే ఉమ్, గాదీయులతోనూ అందరు వినాలి ఈ మాట. మోషే గాదీలతో రూబెనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ మీరు కూర్చుండవచ్చునా? ఇక్కడ కూర్చుండవచ్చునా. రెండవదిగా, ఒకటి వాళ్ళు కూర్చున్నారంట, యుద్ధం చేసే సమయంలో కూర్చున్నారంట, అంటే వాళ్ళకు దేవునితో సంబంధం లేకుండా కూర్చున్నారు. కింది చదవండి అమ్మా. వాళ్ళు అట్లా కూర్చుంటే ఏం జరిగిందో అక్కడ వినండి. యెహోవా ఆ, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు ఆ, వారు వెళ్ళక ఉండునట్లు ఆ. మీరేలా మీ హృదయములకు మీరెలా వారి హృదయములను అధైర్యపరుచుదురు. వినండి. సోచప్పుడు సార్ గట్టిగా, దేవుని కార్యం నాలో జరగాలని ఆసక్తి గలవరంతో ఒకసారి చెప్పండి. మంచి ఇంకో ఉద్యోగం చెప్పండి. ఇది నా దేవుడు నిజంగా మన శ్రద్ధగా వింటే అద్భుత కార్యాలతో నా దేవుడు మిమ్మల్ని నింపి మీ నోటి నుండి నవ్వు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏవేవి అసాధ్యంగా ఉన్నాయో నా దేవుడు మీకు అన్ని సాధ్యం చేయబోతున్నాడు. ఎక్కడెక్కడ మీరు ఓడిపోతున్నారో అక్కడ నా దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు అధైర్యపడుతున్నావో, నా వల్ల కాదు, నా చేత కాదు అని ఎక్కడెక్కడ నువ్వు రాజీ పడుతున్నావో ఆ విషయంలో నా దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. నువ్వు జయిస్తావు. నేను ఉన్నానని నా దేవుడు మీ వెనుతట్టి మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. చప్పులు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. నమ్మిన వారంతా చప్పులు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. మంచిగా ఇంకా గట్టిగా కొడితే ఎంత బాగుంటుంది. చూసి నమ్మిన వారంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంట. నువ్వు గట్టిగా చప్పులు కొడితే నా దేవుడు అద్భుతమైన కృప నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళనేమో దేవుడు ఏమంటున్నాడు, యోర్దాను మీరు దాటాలి అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు, మేము యోర్దాన్లోనే ఉంటాం. యోర్దాన్ అంటే మరణం. చెప్పండి, యోర్దాన్ అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా అంటే పాపంలోనే మేము ఉంటామని దేవుని బిడ్డలు అంటున్నారు. అలా అన్నారు వాళ్ళు అని కొంతమంది దేవుని బిడ్డలు యుద్ధానికి వెళ్ళారు, కానీ వీళ్ళు వెళ్ళలేదు, కూర్చున్నారు. కూర్చున్న వారు ఎలా ఉన్నారు తెలుసా? పిరికి వారుగా మారారు. ఎలా మారారు? మాట్లాడతారా? నోరు తెరవండి. దేవుడి మాట వినకుండా, సన్నిధికి రాకుండా వారికి ఇష్టమైన స్థలాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళంట పిరికి వారు, అధైర్యం వాళ్ళకు వచ్చేసిందంట. చెప్పండి, ఏమొచ్చింది? గట్టి చెప్పండి. అధైర్యం. సరే, అధైర్యం వచ్చిన వాళ్ళు వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్నారా? మంచి గుండోలను కూడా అధైర్యపరిచారంట. చెడిపోకురా, చెడేవు. ఆల్రెడీ చెడిపోయారు కొంతమంది దేవుని బిడ్డలు, చెడిపోయి అంటే దేవుని యందు అధైర్యం కలిగి దేవుడు చేస్తాడో చేయడో. అమ్మ నా వైపు చూడండి. మీరు తల్లలు కింద పెట్టకండి, నా వైపు పెట్టండి. అధైర్యం ఉన్నవాడు ధైర్యం ఇస్తాడా, అధైర్యం ఇస్తాడా? ఒక బావిలో ఉప్పు నీళ్ళు ఉన్నాయి. ఉప్పు నీళ్ళే వస్తాయా, మంచినీళ్ళు వస్తాయా? ఏమా పక్కున్న వాళ్ళు వింటున్నారు? ఒకసారి చేయకండి ఇవ్వండి. వింటున్నావని అడగండి గట్టిగా. డెబరమ్మ అనండి. పక్కున్నలకు చేయకండి ఇవ్వండి. నువ్వు వింటున్నావా అని అడగండి. వింటున్నావా అని అడగండి. కృపాసాగర్ అయ్యా, కుడి చెయ్యండి. ఎడమ చెయ్యేమో చింత, కుడి చెయ్యేమో చింత. తలలు ఇట్లా పెట్టుకొని ఉన్నారు కొంతమంది. నా చింతలు ఎవరు తీసేస్తారు? సౌతం చెప్పండి. ఒకరంట, ఒక అమ్మ బరువు పట్టుకొని, తల మీద బరువు పట్టుకొని పోతుందంట. ఒక ధనవంతుడు దయా కనికిరం గలవాడు కారులో పోతున్నాడంట. సౌతం ఎప్పుడు సార్? గట్టి చెప్పండి. అయ్యో ఎంత బరువు, ముఖమంతా బాధ వేదనతో ఉందంట. ఎంత ఇంకా గమ్యం చేరలేదు, ఇంత బరువు ఏంటి, ఎప్పుడు పోతుంది ఈ బరువు అని బాధతో మోస్తుందంట. ఆ కారులో పోయే ధనవంతుడు దయ చూపి, అమ్మ కూర్చోమ్మ అంటే కూర్చుందంట. కారులో కూర్చుందంట. కూర్చుని ఇంకా ముఖంలో మార్పు రాలేదంట. ఏమని చూస్తే తల మీద ఇంకా బరువు పెట్టుకుని అట్లా కూర్చుందంట. మరి కారులో నీకు స్థానం ఇచ్చినప్పుడు ఆ గంప పక్కన పెట్టవచ్చు కదా. నీకు స్థానం ఇచ్చినప్పుడు నీ భారాన్ని కూడా స్థలం ఇచ్చాడు కదా.
ఇప్పుడు నిన్ను మోస్తుంది, నీ భారాన్ని మోస్తుంది ఆ కారు, ఆ ధనవంతుని కారు. ఆమెను చెప్పండి. ఈ దినాన మన దేవుడు ధనవంతుడై ఉన్నాడు, శ్రీమంతుడై ఉన్నాడు. మనల్ని మోయడమే కాదు, మన భారాలు కూడా ఆయన మోస్తాడు. మన బాధలు ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరక అన్ని విషయాల్లో మనల్ని మోయడం కాదు, మన సమస్యలు మోసి మనకు విడుదలిచ్చి మనకు సంతోషం ఇచ్చే దేవుడై ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొడుతూ స్తోత్రం అని చెప్పండి. హుషారుగా హుషారుగా హుషారుగా. నేను చెప్పే విషయం ఏంటంటే, శ్రీమంతుడైన దేవుని దగ్గరికి వచ్చారు మందిరానికి, వచ్చి ఇంకా ఇట్లే ఉంటున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వమంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నారు. ఒక చెయ్యి ఇట్లే ఉంది, ఒక చెయ్యి ఇట్లే ఉంది. అంటే దేవుని దగ్గరికి వచ్చారు కానీ మీ భారాలు, మీ మనసు దేవుని మీద పెట్టట్లే. ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేస్తాడు? ఇంకా మీ భారాలు ఎవరు తీస్తారు? మీరు దేవుని కొరకు ఉందురుగాక, మీ భారాలు మీరు దేవునికి అప్పగించుకుందురుగాక. బ్రదర్స్ ఆమెన్ అన్నారా? చక్కగా కూర్చోండి, అందరూ మంచిగా కూర్చోండి. ఇప్పుడు దేవుడే మన దగ్గర ఉన్నాడు అనుకో, ఎట్లా కూర్చుంటాం? ఒక ముఖ్యమంత్రి వస్తే చేతులు కట్టుకుంటాం, అవునా? మరి ముఖ్యమంత్రి కంటే పెద్ద మంత్రి ఆయన, ఆమెను చెప్పండి. సర్వాధికారి సన్నిధిలో ఎలా కూర్చోవాలి మనం? చక్కగా కూర్చోండి. ఒక కాలు అటు, ఒక కాలు ఇటు పెట్టకండి, రెండు కాళ్ళు దేవుని దగ్గర పెట్టండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా కూర్చోండి దయచేసి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హుషారుగా చెప్పండి. వినండి, దేవుని సన్నిధికి వచ్చిన వారు ధైర్యంగా ఉంటారు. బ్రదర్స్ కూడా ఆమెను చెప్పండి. సిస్టర్స్ ధైర్యంగా ఉన్నారు కనుక ఆమెను అన్నారు. బ్రదర్స్ ధైర్యం లేదు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండట్లే. ఎక్కడ ఉండట్లే అంటే సిస్టర్స్లో అందరూ ఉండరు, ఉన్న వాళ్ళకే దేవుడు ధైర్యం ఇస్తాడు. బ్రదర్స్లో అందరు ఉండరు, ఉన్న వాళ్ళకే ధైర్యం ఇస్తాడు. వీళ్ళు ఎవరంటే, వినండి, దేవునికి మాట ఇచ్చి మాట తప్పిపోయి వాళ్ళు ఎలా ఉన్నారంటే అధైర్యంగా ఉండి మిగతా వాళ్ళని కూడా అధైర్యపరిచారు. పాపం ఏం చేస్తుంది? సరి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనిషిని పాపం ఏం చేస్తుందంటే అధైర్యపరుస్తుంది. చెప్పండి, పాపం ఏం చేస్తుంది? కొద్దిగా గట్టిగా చెప్పండి, నేర్చుకోవడానికి వచ్చాం కదా. మీ ముత్యాలు రాలిపోతాయా? మీ వజ్రాలు రాలిపోతాయా? నోట్ తెరిచి నేర్చుకోవడానికి వచ్చాం కదా. చెప్పండి, ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుందమ్మా? అధైర్యపరుస్తుంది. పరిశుద్ధత ఏం చేస్తుంది? అది పాపము సాతానే, పరిశుద్ధత యేసు. యేసు ధైర్యపరుస్తాడు, పాపం సాతాను అధైర్యపరుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి రాలేదమ్మా? కొంతమంది యుద్ధానికి వస్తే కొంతమంది ఇంట్లో కూర్చున్నారంట. ఇప్పుడు పాపం ఎవరిని పట్టుకుంటుంది? యుద్ధం అంటే ప్రార్థన, యుద్ధం అంటే ఎక్కడ యుద్ధం? దేవుని సన్నిధి అని చెప్పండి. యెహోవా సన్నిధి అనండి. యెహోవా సన్నిధి అంటే ఎక్కడ? దేవుని మందిరమే. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉందురో వారి మధ్యలో ఉంటాము. నేను ఉంటా అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మందిరమే దేవుని సన్నిధి. ఇంకా ఎక్కడ ఇద్దరు ముగ్గురు, అది ఇంట్లో కానీ అది ఎక్కడైనా సరే, అరణ్యంలో కానీ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి యేసు నామములు కూడి ఉంటే వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆమేన్ అని చెప్పండి. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ, పాట పాడుతూ, ఆరాధన చేస్తూ, ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని వింటూ అలాగున్న దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు దేవుని ధైర్యాన్ని అనుభవించారు, దేవుని పరిశుద్ధతను అనుభవించారు, దేవుని ప్రభావాన్ని అనుభవించారు, దేవుని బలాన్ని అనుభవించారు. మిగతా వారు ఇండ్లలో ఎక్కడో వాళ్ళకి ఇష్టమైన చోట కూర్చున్నారు, వారికి దేవుని ధైర్యం అందలేదు. ఎందుకు? మీరు చెప్తే కనుక నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకు వాళ్ళు అధైర్యంగా ఉన్నారు? ఎందుకంటే కొంతమంది దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా సన్నిధికి వచ్చి
వారు యుద్ధం చేస్తుంటే, యోర్దాను విడిచి యెహోవా సన్నిధికి వచ్చి యుద్ధం చేస్తుంటే వారికి దేవుడు శత్రు మీద జయమిచ్చాడు. ఎవరైతే దేవుని సన్నిధికి రాకుండా ఇష్టమైన చోట కూర్చున్నారో శత్రు మీద వారు జయం పొందలేదు, దేవుడు వారికి జయం ఇవ్వలేదు, వారు శత్రువు చేత పట్టబడ్డారు. ఇప్పుడు శత్రు చేత పట్టబడితే ధైర్యమా అధైర్యమా? మాట్లాడండి. శత్రు పట్టుకున్నాడు అనుకో, భయం పుడుతుందా లేకపోతే ధైర్యం కలుగుతుందా? దేవుడు పట్టుకుంటే ధైర్యం కలుగుతుందా అధైర్యం కలుగుతుందా? ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి దేవుడికి మాట ఇచ్చినట్టు మాటలు నిలబడి ప్రార్థన చేస్తూ యుద్ధం చేస్తూ శత్రు మీద దేవుడు జయమిస్తుంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తున్నారు. వారు వారి పిల్లలు క్షేమంగా ఉన్నారు. వారి వ్యాపారాలు, వారి యొక్క పశువులు, వారికి సంబంధించిన జీవనాధారం సమస్తాన్ని దేవుడు వారికి అనుకూలపరిచి ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఎవరైతే దేవుడికి ఇచ్చిన మాట మీద నిలవకుండా వెనుకడుగు వేసి ఇష్టమైన చోట కూర్చున్న ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు జయం ఇవ్వలేదు, శత్రువుకి అప్పగించాడు. వారు, వారి పిల్లలు, వారి యొక్క జీవనాధారాలన్నీ కుంటుపడిపోయాయి. మీరు గ్రహించి దీవించబడుదురుగాక, గ్రహించి సరి చేసుకొని దీవించబడుదురుగాక, నా దేవుని చేతిలోకి మీరు వచ్చుదురుగాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలునుగాక, దేవునికే మహిమ కలునుగాక, యేసయ్యకే మహిమ కలునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. మన అప్పులు అలాగనే ఉన్నాయి, మన అసమాధానాలు అలాగనే ఉన్నాయి, మన బాధలు అలాగనే ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, రాకడ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుట మానకండి అంటున్నాడు పౌలు గారు. చదవండి ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 చదవండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికోల్పోవాలని ఆలోచింతుము. ఆమేన్ అని చెప్పండి. పౌలు గారు అంటున్నారు, ఆ దినాన హెబ్రీ పట్టణంలో రక్షణ పొందిన విశ్వాసులంట చాలామంది, కొంతమంది సన్నిధికి వస్తున్నారంట, కొంతమంది రావట్లేదంట. అప్పుడే రాకడ గురించిన ప్రత్యక్షత పౌలు గారికి ఇచ్చాడు. పౌలు గారు సేవ చేస్తున్న సమయంలో మనకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సిద్ధపరిచాడో, శత్రువు లేని రాజ్యాన్ని ఎలా సిద్ధపరిచాడో అలాగే మనకు కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడని ఆ యొక్క హెబ్రీ పట్టణంలోని విశ్వాసులకి, సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ వారిని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన ప్రజలు కొంతమంది విశ్వాసులు సన్నిధికి వస్తే కొంతమంది ఇండ్లలే ఉంటున్నారంట. కొంతమంది సత్కార్యాలు చేస్తే, మంచి పనులు చేస్తూ ప్రేమ కలిగి ఉంటే, కొంతమంది ఏమో ద్వేషాలు పెట్టుకున్నారంట, కొందరేమో దుష్కార్యాలు చేస్తున్నారంట విశ్వాసులు. అయితే పౌలు గారు అంటున్నారు, మీరు అలా ఉండక, ఆమెను చెప్పండి, మీరు సత్కార్యాలు చేస్తూ ఒకరినొకరు ప్రేమ కలిగి, ప్రభు రాకడ వస్తున్నది, మనం దేవుని సన్నిధిలో కనబడాలి, మందిరంలో జరిగే ప్రతి కూడికలో కనబడాలి అని వారికి వారే ప్రేరేపించుకుంటూ ప్రేమ కలిగి ఉండాలి, మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సేవలో సహకారులుగా ఉండాలి, కుటుంబ పరిస్థితులు పట్టించుకోవాలి, భార్యను, భర్తను, పిల్లలను పట్టించుకోవాలి, మన కుటుంబాలు బాగుండాలి, సంఘం బాగుండాలి, అలాగే దేవుని సేవకులు బాగుండాలి, వారు ఉండే నివాసాలు బాగుండాలి, ఆ దేవుని పరిచర్య కార్యాలు జరగాలి, సువార్త జరగాలి, సంఘం కట్టబడాలి, ఆత్మలు రక్షించబడాలి, మనము సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపడాలి, మన సంఘం సిద్ధపడాలి, ఆత్మలు సిద్ధపడాలి, దేవుని చిత్తం జరగాలి, మన ప్రభుని ఎదుర్కోవాలి. కనుక
మనము సంఘంగా కూడుట మానకండి అని పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు మీరే ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, మీకు మీరే మంచి పనులు చేయండి, దేవుడి కొరకు సత్కార్యాలు చేయండి, సువార్త చేయండి, ఆత్మలను రక్షించండి. సంఘంలో ఎవరు బలహీనంగా ఉన్నారా బలపరచండి, రండి చర్చికి వెళ్దాం, రండి ప్రార్థన చేద్దాం రండి అని మీకు మీరే పురిగొల్పుకోండి అని పౌలు గారు వాడిని బలపరుస్తున్నాడు. చప్పలు కొట్టి వేసే స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొట్టి వేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో సువార్త సేవ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడ చూసినా చాప కింద నీరులాగా ఎవరు ఎలాంటి వారు తెలియట్లేదు. నేను ఈ వారంలో ఒక సాక్షిగా నేను సాక్ష్యమే చెప్దామనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు వాక్యం వచ్చింది కనుక నా దేవుడి గత వారంలో నేను ఒక ముగ్గురికి సువార్త చేశా. దేవుడికి స్తోత్రం చెప్పాను ఒకసారి గట్టిగా. నేను ఎక్కడికో పోలేదు, వచ్చిన సంఘ బిడ్డల్ని బలపరిచాను. రెండోదిగా దేవుడు నన్ను కొంతమంది ఇటుక తీసుకొచ్చారు. వాళ్ళ అన్యులు, మీ పరిస్థితి ఎలా ఉంది, మీకు సరిపోతుందా, మీకు కష్టం అనుభవిస్తున్నారా అంటే, అయ్యా ఎక్కడ, వాళ్ళ అన్యులు, మాకు కష్టం ఎక్కువ సంపాదన తక్కువ అని వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు నేను వాళ్ళను ఆదరించి నీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళకు దేవుని మాటలు చెప్పి నేను పంపించాను. నాకు ఎంతో సంతోషం కలిగింది. హల్లెలూయా. సువార్త చేశాను. నా దేవుడు నా జీవితంలో ఒకప్పుడు నేను సూసైడ్ చేసుకునేవాడిని. నా ప్రభు నన్ను రక్షించాడు, ఈ స్థితిలో ఉంచాడు, ఏ తక్కువ చేయలేదు, ఇటు నరకం మీద జయమిచ్చాడు, నన్ను పరలోక రాజు సిద్ధపరుస్తున్నాడని ఇలా చెప్పగానే చేతులు కట్టుకొని చివరికి సరే అయ్యా అని నన్ను ఘనపరిచి నన్ను గౌరవించి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో ఆనందం కలిగింది. ఇంకో సిమెంట్ వచ్చింది ట్రాలీలో. వాళ్ళని చూస్తే కూడా వాళ్ళు అన్యుల్లాగా ఉన్నారు. నేను ఎలాగైనా వాళ్ళకి దేవుని మాట చెప్పాలని వీలు చూసుకొని ఒక డ్రైవర్ అనుకూలంగా లేడు, ఆయన మాటలు ఆయన వేరే వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిలు ఆయన బస్తాలు దింపుతుంటే ఆయనకు నేను ఎక్కడెక్కడ ఏంటి అని చెప్తే, నాది షెట్ పెళ్ళి కుందారం దగ్గర ఉంటాను, ఏంటి అంటే ఆయన బాధలు చెప్పుకున్నప్పుడు, ఇదిగో ఒకప్పుడు నా బాధలు ఉన్న నా ప్రభు నన్ను విడిపించాడు, యేసే మనకు రక్తం కార్చాడని చెప్పి సువార్త చేసి కావలసింది వాళ్ళకు కూడా సమకూర్చి నేను వారిని ఆ ఆత్మకు సువార్త అందించడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్కార్యమా దుష్కార్యమా చెప్పండి? ఇది చెడగొట్టే కార్యమా కాపాడే కార్యమా? ఇప్పుడు మనకు కూడా ఒకరికి సువార్త చేస్తేనే కదా యేసయ్య గొప్ప దేవుడు అంటే మనం నమ్ముకున్నాం. అవునా కదా చెప్పండి? అవునా కాదా? అలాంటి వారి చేతులు తల్లి చెప్పండి. ఒకప్పుడు మన కొరకు ప్రార్థన చేశారు పరిశుద్ధులు, వచ్చి సువార్త పత్రిక ఇచ్చారు, సువార్త చేశారు, ప్రార్థించారు కనుక ఈ దినాన రక్షణలోకి వచ్చాం. గురువు లేని విద్య గుడ్డిదంట. పిల్లలకు గురువు లేకుండానే ఈ దినాన విద్యాభ్యాసం పొందుతున్నారా? ఈ దిన మనకు సువార్త చేయని వారు ఉంటే రక్షణలోకి వచ్చేవారిమా? కనుక ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. మనసులో ఒక మాట, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద సుందరమైనవి. నేను అనుకున్నా నా కాళ్ళు నేను చాలా రోజులు సువార్త ప్రకటించక నేను మొన్న ఈ వారం కొద్ది అట్లా చేసేసరికి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను లోపల నీళ్ళు పడుతున్నాను, ఆ మాట గుర్తొచ్చింది, నా పాదములు సుందరమైనవి. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుని పని చేశాను, దేవుడు నన్ను బలపరుస్తున్నాను. నాకు ఎంతో ఆనందం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు మీటింగ్స్ పోయినప్పుడు ట్రైన్లో అక్కడక్కడ వీళ్ళు కనబడితే నేను దేవుని ప్రేమపట్టి చెప్పేది. ఈ మధ్య అనారోగ్యం, శోధన, పరిశోధనలు ఇవన్నీ జరుగుతుండగా నేను చాలా దేవుని సంగతి కుమిలిపోతూ ప్రార్థన చేస్తూ, దేవా నన్ను ఎందుకు పిలిచావు, నీ కార్యం జరిగించని నేను ప్రార్థన చేయించుండగా నా ఆశను బట్టి నా దేవుడు నన్ను బలపరిచి కొంతమంది సంఘానికి అన్యులకు నన్ను నా దేవుడు దుష్కార్యములు చేయక సత్కార్యం చేయవాడిగా ప్రేమ కలిగి జీవించే కృప నా దేవుడు నాకు ఇచ్చాడు. కొంతమంది పురికొల్ప, సన్నిధికి రండి, పిల్లలు బాగలేరా మందిరానికి రండి అని మంచి మాటలు చెప్పాను. మీరు కూడా అలాగున ఉండుదురుగాక. అందరూ ఆమెన్ అన్నారా? ఆమెన్ చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. ఈ దినాన వారంలో మనకి ఎన్ని కూటాలు జరుగుతాయి చెప్పండి? వారంలో ఎన్ని కూటాలు జరుగుతాయి? ఆదివారం ఒక ఆరాధన, శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన, సాయంకాలం పరిశుద్ధాత్మ కనిపెట్టుకుంటాం, ఇంకా మంగళవారం సంఘక్షేమం కొరకు ఉపవాస ప్రార్థన,
ఎన్ని కూటాలు మొత్తం చెప్పండి? ఎన్ని? 3 4 శనివారం 2, ఆదివారం 1, మంగళవారం 4 కూటాలు. 4 కూటాలకి ఎన్ని గంటలు మనం ఇస్తున్నాం? ఎంత సమయం ఇస్తున్నాం? ఒక 2 గంటలు. ఆదివారం ఒక 3 గంటలు కావచ్చు. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఈ దేవుని సన్నిధి, ఈ కూటాల టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన, ఆరాధన, వాక్యం ఇవన్నీ మనల్ని బలపరుస్తాయా, పిరికి వాళ్ళని చేస్తాయా? చెప్పండి. విశ్వాసంలో బలపరుస్తాయా లేదా అవిశ్వాసులుగా మారుస్తాయా? ఉన్నాయి 4 కూటాలే. 4 గంటలు, ఒక 8, ఒక 10, 15 గంటలు వేసుకో. ఈ వారంలో రోజు 24 గంటలు అయితే ఎన్ని గంటల టైము మనం ఎక్కడ ఉంటున్నాం? నేను చెప్తున్నాను, ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి రాకుండా కూర్చున్నారు. వాళ్ళ ఇష్టం కాలయాపన చేశారు. వచ్చేవారిని కూడా చెడగొట్టారు. వాళ్ళలో దేవుడు వాళ్ళని శత్రువుకు అప్పగించాడంట. ఇప్పుడు శత్రువుకు అప్పగించబడ్డారు. కారణం దేవుడా వాళ్ళ? మాట్లాడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు కొంతమంది దేవుని సన్నిధిలో ఉండి నెమ్మది పొందుతున్నారు. కొందరేమో దేవుని సన్నిధికి రాక వేదనతో ఉన్నారు. ఇప్పుడు పాపం ఎవరిని పట్టుకున్నా చెప్పండి? మాట్లాడతారా? ఇప్పుడు 4 కూటాల్లో ఒక ఆదివారమే వస్తున్నా, మిగతా 3 కూటాలకు రావట్లే. ఒక కూటానికి వస్తున్న మనల్ని దేవుడు పట్టుకున్నాడు. ఆమెన్ చెప్పండి. మరి మిగతా 3 కూటాలు కూడా వస్తే నేను ఎవరు పట్టుకుంటారు? నోరు రావట్లేదా? అసలు ఈ ఆదివారం కూడా ఎందుకు వచ్చాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? సైతాను కొంతమందిని అలా పట్టుకుంటున్నాడు. సైతాన్ని పట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపమే. ఎందుకంటే నువ్వు 3 కూటాలు రాకుండా నువ్వేం చేసావు? ఉపవాసం, మంగళవారం ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టావు, శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టావు, ఆత్మకూటం ఎగ్గొట్టావు. ఎవరితో ఉన్నావు నువ్వు? మాట్లాడతారా? నీ పాపం నిన్ను పట్టుకొనును. అమ్మ వింటున్నారా? పక్కన వాళ్ళు వింటున్నారు? ఒకసారి చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. మిమ్మల్ని కొంతమంది నిద్ర లేపారు, థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. పక్కన వాళ్ళు థ్యాంక్స్ చెప్పండి. నిద్రపోయేవారు థ్యాంక్స్ చెప్పండి. ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వారు మెలకుగా ఉన్నారు, లేట్గా ఇచ్చిన వారు నిద్రపోతున్నారు అని అర్థం కదా. మెలకు ఉన్నవారు టక్కున ఎస్సారు అంటాడు, నిద్రపోయేటోడు ఏం జరిగింది అంటాడు. కొంతమంది అట్లే ఉన్నారు ఇక్కడ, నాకు కనబడుతున్నారు. సౌజన్యం రోజు గట్టిగా చేతులు ఎత్తి ఉంచి హుషారుగా. కయ్యూను పాపం పట్టుకుంది. ఏం చేసింది? దేశ దిమ్మరిగా చేసింది. కయ్యూను దేవుని సన్నిధిలో దేవుడు అంగీకరించాడా? అంగీకరించలే. హేబేలును తన అర్పణను దేవుడు అంగీకరించాడు. కనుక హేబేలు శ్రేష్టమైనది, క్రొవ్వినది దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హేబేలును దేవుడు గణపరిచాడా? కయ్యూను గణపరిచాడా? మాట్లాడాలి. ఎందుకు? హేబేలు దేవుని సన్నిధిలో నిలబడ్డవాడు. తమ్ముడేమో దేవుని దగ్గర ఉన్నాడు, అన్నేమో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, లైట్ కింద ఉంటే వెలుగు పడుతుందా? లైట్కు దూరం ఉంటే వెలుగు పడుతుందా? మాట్లాడాలి. ఫ్యాన్ కింద ఉంటే చల్లదనం వస్తుందా? దూరం ఉంటే చల్లదనం వస్తుందా? కయ్యూను దేవుని దగ్గర లేడు కనుక దేవుని గుణం రాలే. సైతాను గుణం, చంపే గుణం, తిట్టే గుణం, సొంత తమ్ముడిని కపటంతో చంపిన గుణం. పోనీ దేవుడు వచ్చినప్పుడు ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడు. వర్తిల్లాడా? భూసారం. ఎన్ని ఊర్లు తిరిగినా, నువ్వు ఎక్కడికి పోయినా నీకు నీ సంచిలో చిల్లి గవ్వ ఉండదని దేవుడు శపించాడు. ఈ దినాన ఒక హెచ్చరిక. మన పాపం మనల్ని ఏం చేస్తుందమ్మా? పట్టుకుంటుంది. అందరూ చెప్పండి, నా పాపం. మీరు నోరు తెరవాలి. అందరూ మందిరం ఉన్నంత నోరు తెరవాలి. నా పాపం నన్ను పట్టుకుంటుంది.
పాపం పట్టుకుంటే ఏమవుతుంది? శాపం పట్టుకుంటుంది. శాపం పట్టుకుంటే ఏమవుతుంది? దేవునికి లోబడం, మందిరానికి రాము, ఉపవాస ప్రార్థనకి రాము. అందుకే దావీదు ఏమంటాడు? నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. ఒక్కరు ఆమె అనట్లేదు. ఎందుకంటే మీరందరూ ఎవరు రారు, ఒక ఆదివారం కనబడతారు. నేను చెప్తున్నాను, చాలా మందిని పాపం పట్టుకుంది ఇక్కడ కూర్చున్న వారందరిలో. ఈ 4 కూటాలు ఎవరికైతే వస్తున్నారో వాని దేవుడు పట్టుకున్నాడు. 4 కూటాలు ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉన్నారో నా దేవుడు పట్టుకొని నన్ను ఎలా నా దేవుడు పైకి లేపుతున్నాడో, నా ఆ పరిశుద్ధుల ద్వారా నడిపింపు ద్వారా దేవుడు నన్ను పైకి ఎలా లేపుతున్నాడో, వాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ 4 కూటాల్లో పాల్గొంటున్నారో వారిని నా దేవుడు లేపుతున్నాడు. నేను సత్యం చెప్తున్నాను. చూడండి, కొంతమంది ఇక్కడ మీరు అధైర్యంగా ఉన్నారు, మీ పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు. మందిరానికి వచ్చారా? రమ్మంటే కూడా ఎందుకు రాలేదు మీరు? ఒక ప్రశ్న. అమ్మ ఉపవాస ప్రార్థన ఉంది, రండి. మందిరం ముందు పోతూనే ఉంటారు కానీ మందిరంలో అడుగు పెట్టారు. మందిరంలో ఎవరున్నారమ్మా? నోరు తెరవండి. అక్కడ బయట ఉంటారు కానీ మందిరానికి రారు, ఉపవాస ప్రార్థనకు రారు. అంటే నీళ్ళు ఏమున్నది? అసలు మనల్ని దేవుడికి దూరం చేసేది ఏంటి? ఆదాము అవ్వని దూరం చేసింది ఎవరు? దేవుడికి దూరం చేసింది ఎవరు? పాపం. ఏదైనా మన నుండి బయటికి తీసుకొని ఎవరు? సర్పం, పాపం. నేను చెప్తున్నాను, మందిరానికి దగ్గరగా ఉంటారు, సరే మీరు ఊళ్ళల్లో వ్యాపారాలు మీ పరిస్థితులు బట్టి పోతున్నారు, అది వేరు. ఇక్కడ ఉండి కూడా, మందిరం దగ్గర ఉండి కూడా ఒక ఆదివారమే వస్తా, మిగతా రోజులు రాను అంటే పాపం నన్ను పట్టుకుంటుంది. రండన్న, 2 కుటుంబాలు వచ్చి బాగుపడ్డాయి, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకురండి అని నేను చెప్పాను. మందిరంలో అసలు అడుగు పెట్టలే. ఎందుకు? నీకు అడుగు పెట్టాలని మనసు ఉంది, కానీ పాపం నిన్ను పట్టుకుంది, లోబడకుండా చేసింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, తాగడానికి రా అంటే అది చెడ్డ పని, అది దేవునికి వ్యతిరేకం. మందిరానికి రా, మీరు మీ పిల్లలు బాగుపడతారంటే ఇది చెడ్డ పనే? నువ్వు ఎందుకు రాలేదు? నీకు రావాలని ఉన్నది, కానీ నీ పాపం నిన్ను రానివ్వలేదు. గుర్తుపెట్టుకోండి, పాపం పట్టుకుంటే మనం దేవుని దగ్గరికి రాము, దేవుడి పట్టుకుంటే మనం దేవుని దగ్గరికి వస్తాము. ప్రభు అన్నాడు, నేను ఆకర్షించింది ఎవరు? నా తండ్రి ఆకర్షించింది నా ఎద్దకు ఎవరు రారు. మనం ఈ దినాన ఆదివారమే ఎందుకు వస్తున్నాం తెలుసా? మీరు ఆదివారమే రావాలని మనసుంది కనుక దేవుడు సరే పో బిడ్డని కనికరించి ఈ ఆదివారం ఇక్కడ కూర్చుండే అవకాశం మీ అందరికీ నా దేవుడు ఇచ్చాడు. మరి మంగళవారం కూడా వస్తానయ్యా, శనివారం కూడా ఉదయకాలం సాయంకాలం వస్తాను, ఇంట్లో వట్టిగుంటున్నానయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను బలపరచయ్యా, నీ రాకడిని సిద్ధపడాలయ్యా, నా బుద్ధి మారాలయ్యా, నేను ఉపవాసం ఉండాలయ్యా, నీలాగా మారాలయ్యా, నా అప్పులు తీరాలి, నా అసమాధానం పోవాలి, నాకు ఆరోగ్యం బాగుండాలని ఆసక్తిగా నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుడి కృపనివ్వడా? దేవుడు నిన్ను ధైర్యపరిచాడా? చాలామంది ఇక్కడ బిడ్డలారా, పాపం మిమ్మల్ని పట్టుకున్నది. అందుకే నా దేవుడు ఒక ఆదివారమే వస్తానంటే సరే వెళ్ళు అని రమ్మంటున్నాడు. నువ్వు మిగతా దినాలు కూడా వస్తా అంటే దేవుడు వద్దంటాడా? అడగముందే రక్తం కార్చాడు, సింహాసనం విడిచాడు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, 33 సంవత్సరాలు వేదన జీవితం అనుభవించాడు, ఎలా జీవించాలో జీవిత విధానం చూపించాడు. సిలువలో మన పాప ప్రాయశ్చిత్తం కొరకు శాప శిక్షను సిలువలో భరించి మరణించి తిరిగి లేచాడు. ఇదిగో నేను వస్తున్నాను, నా ఎదుగు రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జల్లారా వచ్చి నేర్చుకోండి. మీరు దూరంగా ఉండకండి, చాలు. దూరంగా ఉండి దుష్టుని చేతిలో వేదన పడ్డారు, శాపాన్ని అనుభవించారు, నరక పంచుల్లో ఉన్నారు, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. నేను దీనుడును సాత్వికుడును, నా దగ్గర నేర్చుకుని నా కాడి ఎత్తుకొని నేర్చుకుంటే నేను మీకు విశ్రాంతి ఇస్తా అని వాగ్దానం చేశాడు. ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు ఈ విషయాన్ని? అయ్యా నీ శనివారం వస్తా, రా బిడ్డ అంటాడు. అయ్యా నీ మంగళవారం వస్తా, రా బిడ్డ అంటాడు. వచ్చిన వాడిని ఏం చేస్తాడు దేవుడు? విడిపించి రక్షిస్తాడు. నేను చెప్తున్నాను, ఈ ఆదివారం మీరు వస్తారు కదా, ఈ దినం మీరు నెమ్మదిగా మంచిగా ఉంటారు, అందరితో కలిసి ఉంటారు, దేవునితో మంచిగా ఉంటారు.
ఎప్పుడైతే మంగళవారం కూడా నిర్లక్ష్యం చేసి, సంఘం అంటే ఎవరు చెప్పండి? యేసు రక్తంలో కడగబడ్డ వారే సంఘం. ఇప్పుడు మంగళవారం కూడా మనకు కాదా? మాట్లాడండి. మంగళవారం టైం వేస్ట్ చేయట్లేదా? సెల్ పట్టుకొని ఆడట్లేదా? లిప్స్టిక్లు పెట్టుకోవట్లేదా? ఇళ్ళ పొట్టి వేయి ముచ్చట్లు పెట్టలేట్లేదా? పనులు లేకుండా పనికి పెట్టుకొని మందిరాన్ని ఎగ్గొట్టలేదా నువ్వు? ఇళ్ళ పొట్టి పోయి ముచ్చట్లు పెట్టట్లేదా నువ్వు? ఒక అద్భుతం ఏంటో తెలుసా? మొన్నటి దిన ఒక పిల్లోడు వచ్చాడు, చిన్న పిల్లోడు తొంగి తొంగి చూస్తున్నాడు. ఎందుకంటే వాడు అభిషేకించబడ్డాడు. మంచి సాక్ష్యం ఉంది ఆ పిల్లోడికి. నేను ఫోటోలు తీసుకుంటాను. వాడు పాట పాడతాడు మైక్లో. వాడు వచ్చాడు కానీ ఇంట్లో పెద్దోళ్ళు రాలేదు. అది ఆశ్చర్యం అనిపించింది నాకు. చిన్న పిల్లలకున్న కృప పెద్దోళ్ళకు లేదు, అన్నీ తెలిసిన వాళ్ళకి లేదు. పిల్లల్ని తీసుకొచ్చుకుంటున్నాడు దేవుడు. నీ ఆశ్చర్యమైంది, పెద్దోళ్ళు రాలేదేంటి, చిన్నోడు వచ్చాడు. పెద్దోడు అంటే పెద్దోడుగానే ఉన్నాడు. పెద్ద మనుషులు దేవుని కంటే ఎక్కువ అయిపోయారు. వాళ్ళు పాపం చేతిలో పట్టబడ్డారు. ఏం చేస్తారు? నేను చెప్తున్నాను ప్రియరా, దేవుడికి ఇచ్చిన మాట ఇశ్రాయేలు ప్రజలు నిలబెట్టుకోలే. యోర్దాను విడిచి యుద్ధ సన్నద్ధులై దేవుని సన్నిధికి రాలేదు. వారిని శత్రువుకు అప్పగించారు. వారి పిల్లల్ని శత్రువుకు అప్పగించాడు. వారి పశువులను శత్రువుకు అప్పగించారు. మీకు చివరికి ఒక మాట చెప్తాను. ఒక 2 మాటలు చెప్తాను. ఒక మాట, వాళ్ళు అలాగున చేసినప్పుడు ఏమైందో, మనం అవన్నీ మనకు దూరమగును గాక. దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో మీకు చూపిస్తాను. అది వాక్యం చూడండి ఒకసారి. అదే సంఖ్యాకాండంలో, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని మనుషుల మీద మనసు పెట్టుకొని, వాళ్ళ స్వచిత్తాన్ని చంపుకోక, దేవునికి లోబడకుండా ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళకు వాళ్ళే పనిష్మెంట్ చేసుకున్నారు. చదవండి సంఖ్యాకాండము 33 అధ్యాయము 55 వచనం చదవండి. నాకు మంచిగా హృదయానికి వాక్యం తాకుతున్నాయి. ఇదంతా నిజమే అన్నవారు అంత తల్లి చెప్పండి. ఇంకా మంచి చెప్తే ఎంత దేవుడు విడిపిస్తాడు కదా. దేవుని కొరకు చేతులెత్తి అల్లు చెప్తే దేవుడు మళ్ళీ విడిపిస్తాడు కదా. 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కల్లో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెడతారు. చూసారా? దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇశ్రాయేలు ప్రజలు మా ఇష్టం, ప్రార్థన జరగని, ఏమన్నా జరగని, మేము దేవుని సన్నిధిలో కనబడము, మా ఇష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి పోతాము అని అనేవారంట. ఎక్కడ వాళ్ళు కూర్చుంటున్నారో, ఎవరిని నమ్ముకొని అక్కడిక్కడ ఉంటున్నారో వారు కండ్లకు ముండ్లుగా మారుతారంట. కళ్ళకు ముళ్ళు గుస్తే కాదు, కొద్దిగా ఈ దుమ్ము పడితేనే కళ్ళు ఏమైతాయి చెప్పండి? బాధపడి ఇట్లా నలుసుకుంటాం. మరి ముళ్ళే గుచ్చితే కన్నుగుడ్డు ఉంటుందా? రక్తం కారి కన్ను కింద పడిపోతుంది. ఇది చాలా సున్నితమైనది. ఇశ్రాయేలు ప్రజలు అంటే కండ్లకు ముండ్లుగా పెట్టుకున్నారంట దేవుని దగ్గర రాకుండా. రెండవదిగా ఇంకేముంది? మరియు నేను వారికి చేయతలంచినట్లు. ఎక్కడ చదువుతున్నామ్మా? వారు మీ కండలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను. శూలం ఎట్లా ఉంటుందమ్మా? శూలం 3 ఇలా ఉంటాయి, 3 కొండ్లు ఇట్లా ఉండి గుచ్చుతుంది. ఒక్కసారి ఈట గుచ్చితే ఒకటే పోటు, మరి 3 మూలలు శూలం గుచ్చితే 3 గాయాలు. వినండి, అందరు వినండి, నా వైపు చూడండి. ఈ దినాన యేసయ్య నమ్ముకొని ఇంకా బాధలు, వడ్డీలు, అప్పులు, సమస్యలు, అధైర్యము, పిరికితనం, ఇవన్నీ ఎందుకు మనం ఏలుబడి చేస్తున్నాయో వినండి. నేను నమ్ముకున్న మనుషులు నీకు ఎందుకు మోసం చేస్తున్నారో వినండి. మనిషి మంచోడు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, ఈ జాగ్రత్త. ఇంకా బాధలున్న దేవుడి బిడ్డలారా, మీరు నా దేవుడు మిమ్మల్ని బాధను విడిపించుటకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా నిర్లక్ష్యం చేశారో, వారు దేవునితో గడపకుండా ఏ మనుషులతో గడిపారో ఆ మనుషులు ప్రక్కలో శూలంలాగా ఉన్నారట. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఇటు తిరిగితే, ఈ ప్రక్క తిరిగితే ఇక్కడ పొడుస్తున్నది. ఆ శూలం పక్కనే ఉంది.
ఇటు తిరిగాననుకో ఇటు పొడుస్తుంది, ఇటు తిరిగిననుకో ఇటు పొడుస్తుంది, ఇటు తిరిగిననుకో ఇటు పొడుస్తుంది. ఇప్పుడు నలుదిశలా పొడిచే వాళ్ళే ఉంటే నువ్వు నెమ్మదిగా ఉంటావా? అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునితో గడపవలసింది గడపకుండా నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా మనమలు, నా మనమరాలు, నా అక్క, నా బావ, నా మామ, నా కులం, నా బంధువులని చాలామంది దేవుని కంటే వాళ్ళకే మనసు పెడతారు. ఇది నన్ను వాళ్ళు మీకు శూలాలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి శూలాలు మార్చుకున్నారు. బంధువులు, కులము, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని పొడుచుకున్నారు. ఇక్కడ ఎంతమంది లేరు ఇది నాన్న? నేను మొన్న ఒక బ్రదర్కి ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఇల్లు ఫేతం పని ప్రారంభిస్తున్నాం, ట్రాలీ కావాలి, దగ్గర ఎవరు లేరు, సిమెంట్ షాప్ వెళ్ళి మాట్లాడాలని ఫోన్ చేస్తే ఎక్కడున్నారు తెలుసా? నేను పెళ్ళిలో ఉన్నానయ్యా అన్నాడు. ఒక 3-4 కుటుంబాలు అలాగనే అయినాయి. ఇది వారి సన్నిధిలో కూడా కనపడలేదు. నువ్వు బంధువులకు కులానికి ఇచ్చిన దానికంటే నువ్వు సన్నిధికి ఎక్కడ అవకాశం ఇస్తున్నావు చెప్పండి? మళ్ళీ నేను ఫోన్ చేస్తా, బ్రదర్ మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎక్కడయ్యా ట్రాలీ జరగట్లేదు, ట్రాలీలో అది ఇలా ఖరాబ్ అయింది. వినండి, వాస్తవాలు చెప్తున్నాను నేను. అప్పులు తీరాయా? ఎక్కడ తీరాయా? సమస్య తీరిందా? ఎక్కడిది? ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు చెప్పండి? నువ్వు నిన్ను పొడిచే వారితో ఎక్కువ ఉంటున్నావు, ప్రేమించి విడిపించే దేవునితో తక్కువ ఉంటున్నావు. ఇశ్రాయేలు అలా చేశారు. కొన్ని సంఘములు అలా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ మీరు అలాగ నుండి మీ కళ్ళకు ముండ్లలాగా ఎవరైనా ఉన్నారా? మీ పక్కలో శూలలాగా ఎవరైనా ఉన్నారా? ఈ దినమే వారిని విడిచిపెట్టుదువుగాక. ఆమెను చెప్పండి. నేను ఆ మధ్య ఒక పెళ్ళి వద్దు అన్నాను. నా పక్కన పెట్టి వేరే సేవకుని పిలిపించుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలిసింది ఆ తండ్రికి ఇష్టం లేదంట. ఎవరు పక్కోళ్ళు చెప్తే విన్నారంట. పక్కోళ్ళు ఎవరు? శూలం. నాకు చాలా బాధ కలిగింది. వారు కూడా చర్చకు వచ్చేటోళ్ళే. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టింది ఎవరు? చర్చకు వచ్చిన వాళ్ళే, ఇశ్రాయేలు ప్రజలే. నీకు గుర్తుపెట్టుకో, చర్చికి వచ్చే వాళ్ళు అందరూ దేవుని బిడ్డలు కాదు. నాకు దుఃఖం కలిగింది. అబ్బా, మంచి దేవుని నమ్ముకొని వీళ్ళు దేవుని మనసు కలిగి మంచి ఆలోచనలు ఇవ్వాలి, కానీ ఈ చెడిపోయే ఆలోచనలు ఇచ్చి 3 లక్షలు 10 లక్షల దండగా వేసేశారు. పిల్ల విడాకులు అయిపోయాయి. ఏం భక్తి నేర్చుకుంటున్నారు వీళ్ళు? దేవునికి ఎంత అవమానం. నేను చెప్తున్నాను, ఈ దినాన రక్షణ లేకుండా మన కులం కానీ మన ఇతర ప్రజలు కానీ ఈ దిన చర్చికి రాకపోవడం కారణం మనమే. మనలో మనమే చెడగొడుతున్నాం. బయట వాళ్ళు రాకుండా చేస్తున్నాం. రేపు మనం ఎక్కడుంటాం? ఈ మంచి పండ్ల రేపు ఎక్కడ దేవుడు నిన్ను పరలోకం ఇస్తాడా? రాకుండా ఎత్తబడతావా? నువ్వంతా సత్కార్యాలు చేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, ఇది చర్చికి వచ్చి కూడా పక్కోళ్ళు బుద్ధి మారితే నువ్వు బుద్ధి చెప్పి దేవుని దగ్గర తీసుకురావాలి. అన్నిలో దేవుని దగ్గర తీసుకురావాలి. అప్పుడే నువ్వు ప్రభు రాకుల్లో ఎత్తబడతావు. లేకపోతే నువ్వు చెడిపోయి చర్చికి వచ్చే వాళ్ళని చెడగొట్టి ఇండ్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ ఉపవాస ప్రాణం జరుగుతుంటే ఇంట్లో పిల్లలు వస్తూ నువ్వు ముచ్చట్లు పెట్టి ఇళ్ళ పొండి తిరుగుతుంటే వాళ్ళని చెడగొట్టి వీళ్ళని చెడగొట్టి నువ్వు చెడిపోయి ఆ తర్వాత అన్నిలో కూడా నువ్వు సువార్త చేయకుంటే నువ్వు ఖచ్చితంగా రాకూడలో ఎత్తబడవు, విడువబడతావు. విడువబడి అంతక్రీస్తు చేతి పరిపాలన వెళ్ళిపోతావు. 666 ముద్ర వేసుకుంటావు. చివరికి తీర్పు దినాన అగ్ని ఆరుదు, పురుగు చావదు, అక్కడికి వెళ్ళిపోతాం. కనుక ఈ దినం దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారమే నేను వస్తా అంటే నీకు నా దేవుడు ఆదివారమే కృపణిస్తాడు. దేవుడు ఒక ఆదివారం వచ్చింది లెక్క చూడడు. వారంలో ఎన్ని కూటాలు పెట్టాడు, ఎన్ని రోజులు ఆయన ఇక్కడ ఉండి కార్యాలు చేస్తాడో అవన్నీ లెక్క చూసి నీకు అటెండెన్స్ వేసి నీ విధేయతను బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ మార్పును బట్టి, నీ క్రియలను బట్టి నా దేవుడు లెక్క చూసి నిన్ను దీవించి దీవెనకరంగా ఉంచి ఆ దీవెనకరమైన రాజ్యంలో నిన్ను తీసుకుపోతాడు. ఒక ఆదివారం వస్తే నిన్ను పక్కన పెడతాడు. ఎందుకంటే 3 కూటాలు పక్కన పెడుతున్నావు కదా. 3 కూటాలు పక్కన పెట్టిన వాడు శత్రువుల చేతులు అప్పగిస్తాడు.
పాపం పట్టుకుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఈ ఆదివారం వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నాము అంటే ఎప్పుడైపోతుంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఫోన్ మాట్లాడాలి, ఎప్పుడు సీరియల్ చూడాలి, ఎప్పుడు సినిమా చూడాలి, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఎప్పుడు ఫంక్షన్ పోవాలి, ఎప్పుడు అయిపోతుంది అనే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక్కరో ఇద్దరు తప్ప చాలామంది ఎప్పుడు లేచిపోవాలా అనేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. నువ్వు లేచిపోతే నష్టం నీకే. దానికి కారణం పాపం. నువ్వు 3 కూటాలకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు చూడు. కావాలని ప్రార్థన జరుగుతుంటే కావాలనే నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు చూడు, అది నిన్ను పట్టుకుంటుంది. ఈ దినం ఒకవేళ ఆదివారం దేవుడు వస్తే, ఓకే దేవా నన్ను క్షమించయ్యా, రాలేదయ్యా, నీ వాక్యంతో నన్ను దర్శించావయ్యా, క్షమించండి. ఒకవేళ దేవుడు ఇప్పుడే వస్తే ఎత్తబడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మంగళవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇక్కడ వచ్చి చూస్తే నువ్వు లేకుంటే పాపంలో ఉన్నావు కనుక. సరే, ఏదో వ్యాపారం, ఏదో దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎక్కడైనా వెళ్తే అది వేరు. అదైనా దేవుని చిత్తమై ఉండాలి. నువ్వు పోయినా ఎక్కడికి పోయినా అది దేవుని చిత్తమై ఉండాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. నేను ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు అదే విషయం చెప్పాను. ఆదిమ క్రైస్తవులు 3000 మంది పేతురు ప్రసంగంలో రక్షణ పొందిన వారు సహవాసంలో, ప్రార్థనలో, అనుభవించారు. సంఘముగా కట్టబడి వారు బలపరచబడి అనేకులకి దీవెనకరంగా వాళ్ళు ఉన్నారు. నీకు కొంతమంది ఇక్కడ వ్యాపారానికి వెళ్తారు, వారికి ఇక్కడ దొరకట్లేదు వ్యాపారం. సరే వెళ్ళండి, అది దేవుని చిత్తమైతేనే. ఆమెనంటే ఎంత బాగుండేది. కొంతమంది అయ్యా నాకు ఈ బాధ లేని వారు ఎవరికి అసలు రోగం, డాక్టర్ ఎవరికి కావాలి చెప్పండి? రోగం ఉన్నోళ్ళు కావాలా, రోగం లేని వాళ్ళకా? నోటి తీసి చెప్పండి. మరి సమస్య ఉన్నవాడికి దేవుడు అవసరమా కాదా? మాట్లాడండి. నాకు వేరుగా ఉండి మీరేమి. కొంతమంది ఊళ్ళో పొంటి వెళ్తారు, ఎట్లా ఉంది బ్రదర్ అంటే, అయ్యా ఏం జరగట్లే. నువ్వు ఎందుకు పోయావు అక్కడికి? నేను ఎవరు పోమన్నారు? 10 రూపాయలు రాంది నువ్వు ఎందుకు ఊళ్ళో పొంటి పోతున్నావు? సన్నిధి ఎగ్గొట్టి అదే సన్నిధిలో ఏడ్చి చచ్చిపోతే పరలోకానికి పోతావు కదా. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు, సన్నిధిలో పాపం చేత పట్టబడి ఉన్నారు. సంగమా, ఈ దినాన మీరు మేలుకుంటే సరి. దేవుని చిత్తం కాకుండా ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ ఇస్తే తిందాం, ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రభు పని చేద్దాం. ఇవ్వకున్నా కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన చిత్తం మీద చచ్చిపోయి ప్రభు దగ్గర కళ్ళు తెరిచి ఎప్పుడు ఆనందంగా ఉందాము. ఆమెను చెప్పండి. ఆయన అప్పు తీర్చాడా? రోగం తొలగించాడా? సమస్య తీసాడా? ఆయన చాతగాని దేవుడా? చాతనైన దేవుడు. ఆమెను చెప్పండి. ఏమైనా చేయుటకు శక్తి గల దేవుడు. నువ్వు ఆయన చాతగాని లాగా చేయకు. పాపానికి మనసు పెట్టకు. అన్ని కూటాల్లో పాల్గొను. ఒకవేళ దేవుని చిత్తమైతేనే ఊళ్ళోకి పోండి. నేను సంఘముగా పులిపీటి నుండి దేవుని సన్నిధిని మీకు ఒక హెచ్చరిక చెప్తున్నాను. మీరు ప్రభు సన్నిధి లేకుండా ఫంక్షన్కి వెళ్ళకండి. ప్రభు చిత్తం లేకుండా మీరు వ్యాపారాలకు వెళ్ళకండి. ప్రభు చిత్తం లేకుండా ఇంటి నుంచి బయట గడప దాటకండి. ప్రభు చిత్తం లేకుండా మీరు మందిరానికి కూడా రాకండి. ప్రభు చిత్తమైతేనే మీరు మందిరానికి రండి. ప్రభు చిత్తమైతేనే మీరు మీ వ్యాపారాలు చేసుకోండి, ఊళ్ళోకి వెళ్ళండి. ప్రభు చిత్తమైతేనే మీరు ఫంక్షన్లకు వెళ్ళండి. ఆయన చిత్తం కాంది సొంత ఇష్టంతో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేస్తే పాపం మనల్ని పట్టుకుంటుంది. కొంత ప్రభు చిత్తం లేని కూడా మందిరానికి వచ్చి ముచ్చట్లు పెడతారు, కానీ ప్రార్థన చేయరు. అది దేవుని చిత్తం కాదు. అదే దేవుని చిత్తం అయితే ఫస్ట్ ఎక్కడికి వస్తావు? మందిరానికి వచ్చి మోకాలు. నేను ఒక సాక్షి చెప్తా. మొన్న ఒక దినాన మహారాష్ట్రలో ఉంటాడు, మన విశ్వాసే. వాళ్ళ చెల్లి చనిపోయింది, కరీంనగర్లో ఉంటుంది. ఆయన సువార్త చేశాడు. వాళ్ళ బావ పోలీస్, మూర్ఖుడు, దేవుని నమ్మడు. ఈయన చెప్పిన దానికి ఆమె దేవుని నమ్ముకుంది. పడుకోలు ఉండి కొన్ని దినాలు చచ్చిపోయింది. నువ్వు చేయబట్టే మీ చెల్లి చచ్చిందిరా అన్నాడు. అయ్యా ఇట్లా అయిందయ్యా పరిస్థితి అంటే, నువ్వేం బాధపడకు, వెళ్ళి పరామర్శించంటే వెళ్ళాడు. ఎవ్వరు ఒక్క మాట అనలే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన చేసింది మంచి పని. ఆయనే నా దగ్గరికి వచ్చాడు. నేను వాళ్ళ క్యాలెండర్ వాగ్దానం ఇచ్చా, పక్కన పెట్టి. ఎందుకంటే వాళ్ళు న్యూ ఇయర్ కూడా రారు. వారు మహారాష్ట్ర దూరంగా ఉంటారు. వాళ్ళ భార్య వాళ్ళు సరిగా నమ్మలేదు, చేస్తేనే బ్రతుకుతారు కనుక నా దగ్గరికి వచ్చాడు. రాగానే నేను ఇంట్లో ఉంటే ఎక్కడ ఉన్నాడు తెలుసా? వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఇక్కడ దేవుడి దర్శనమైన తర్వాతనే నా దగ్గరికి వచ్చాడు. అదైనా రమ్మంటే వచ్చాడు.
కొంతమంది మందిరానికి రాకుండా డైరెక్ట్ నా దగ్గరికి వస్తారు, అది తప్పు. ఫస్ట్ దేవుడు. ఆమె చెప్పండి. అలా వస్తే మీరు పాడైపోతారు, మీ వల్ల నేను పాడైపోతాను. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరున్నా సేవకులు కలవాలన్నా, మా రూమ్లోకి వచ్చి కలవాలన్నా, చెప్పండి ఒకసారి గట్టిగా, ఫస్ట్ మందిరానికి వచ్చి దేవా స్తోత్రం, నీ చిత్తం చేసే మనసు దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి రండి. పిల్లలైనా యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా సరే, నా దేవుని కృప మీకుంటుంది, మీ ద్వారా ఆ కృప మాకుండి ఒకరినొకరు ఆశీర్వాదకరంగా ఉంటాము. నమ్మిన వారు చప్పులు కొడుతూ వేసే స్తోత్రం అని చెప్పండి. నేను మంచిగా చనువుగా ఉన్నానని మీరు దేవుని పక్కన పెడితే అది మీకు శాపం, నాకు శాపం. వినువారు గ్రహించి సరి చేసుకొని దీవించబడుదురుగాక. ఆమేన్ అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక చివరిగా ప్రియులారా నేను ముగిస్తున్నాను. ఈ దినాన మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటి విషయంలో మనం పశ్చాత్తాపడి సరి చేసుకొని, నా దేవునికి ఇష్టంగా ఉంటాను, మాట నెరవేరుస్తాను, 4 కూటాలు నమ్మకంగా పాల్గొంటాను, నా ఇంట్లో కూడా నమ్మకంగా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా, నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తా, నమ్మకంగా ఉంటాను, యోర్దాను విడిచిపెడతా, పాపాన్ని విడిచిపెడతాను, నన్ను క్షమించయ్యా, నాకు శత్రు మీద జయమిచ్చి నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచని ఈ దినాన మీరు గనుక తీర్మానం చేసుకుంటే తప్పకుండా నా దేవుడు మిమ్మల్ని శత్రు మీద జయమిచ్చి, ఈ పాపపు దేశం మీద లోకం మీద జయమిచ్చి, నా ప్రభు మిమ్మల్ని ఏ దేశం కొరకు పిలిచాడో ఆ పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని నా దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తూ చప్పలు కొట్టండి. యేసయ్యా స్తోత్రం అని చప్పలు కొట్టండి. దేవుడు మనల్ని అలాగున నడిపించునుగాక. కళ్ళల్లో ముండ్లుగా ప్రక్కలో శూలాలుగా ఉన్న వారిని మనం జయించుదుముగాక. దేవునికి ఇచ్చే విలువ దేవునికే ఇచ్చి మనం అన్ని విధాలుగా నెసల్లో కనబడి మనం జయ జీవితం చేస్తూ సింహాసనం కొరకు సిద్ధమవుదుముగాక. దేవుని చిత్తం కాకుండా ఏది చేయకుండా నిత్యం ఆయన చిత్తం చేస్తూ సంతోషంగా ఉండుదుముగాక. నిత్య సంతోషాన్ని అనుభవించుదుముగాక. ఆమేనన్న వారిని దేవుడు దీవించునుగాక. ఆమేనన్న వారిని దేవుడు దీవించునుగాక. ఆమేనన్న వారిని దేవుడు దీవించునుగాక. అందరు మోకాళ్ళ మీకు రండి. అందరు మోకరించి దేవా నాతో మాట్లాడేందుకు స్తోత్రం అని చెప్పండి. దేవా నాతో ఎవరితో మాట్లాడే వారి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ దినాన దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకు సంబంధించిందే. మనల్ని దర్శించాడు దేవుడు, మనల్ని బలపరిచాడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు చేతులెత్తి దేవుని వైపు చేతులు తలల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. స్తోత్రం 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 హల్లెలూయా. నాతో మాట్లాడిన దేవ స్తోత్రం అని చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజల్ని మాట్లాడిన దేవా, ఇశ్రాయేల్తో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. నేను ఇక ఖాళీగా కూర్చోనయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ సన్నిధికి వస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. నన్ను క్షమించాయని చెప్పండి. ఇక నేను నీ సన్నిధిలో 4 కూటాల్లో కనబడతానని చెప్పండి. నీ చిత్తం లేదు ఎక్కడ కూర్చోనయ్యా అని చెప్పండి. మన ఆధార్యమే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మన అవిశ్వాసమే మన దేవునికి దూరం చేస్తుంది. నన్ను క్షమించాయా. మనల్ని బట్టి మన పిల్లలు దీవించబడలేకపోతున్నారు. పెద్దలారా మారండి, చిన్నలారా మారండి, తల్లిదండ్రులారా మార్పు తెచ్చుకోండి, పెద్దలారా వృద్ధులారా యవ్వన బిడ్డలారా మార్పు తెచ్చుకోండి, క్షమాపణ అడగండి, సరి చేసుకోండి. పాపం నిన్ను పట్టుకుంటుంది, లేకపోతే ఒప్పుకొని విడిచిపెడితే మనకంటే ముందు సింహాసనం దగ్గరికి వెళ్ళి పాపం తీర్పు తీర్చబడి మన నిర్దోషులుగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఇంకా పాపం ఒప్పుకోక పశ్చాత్తాపడక ఇంకా దేవుని సన్నిధిలో నేను నిలబడను అని తీర్మానం చేసుకోక నువ్వు అలాగనే ఇశ్రాయేలు ప్రజల్లాగా అక్కడక్కడ కూర్చున్నా ఇక కూటాలకు నా ఇష్టము అంటే నిన్ను ఎవ్వరూ బలపరచరు. నువ్వు శత్రు చేతుల్లోనే ఉంటావు. దేవుడు నిన్ను పట్టించుకోడు. దేవా నన్ను క్షమించని చెప్పండి. ఇంతవరకు నా పాపం నన్ను పట్టుకుందయ్యా, ఇంతవరకు నా పాపం నన్ను పట్టుకుంది. పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం, లోబడకపోవడమే పాపం. ఒక ఆదివారం లోబడుతున్నా, మిగతా 3 రోజులు కూడా లోబడతానయ్యని చెప్పండి. చెప్పండి, యేసయ్యా మిగతా 3 రోజులు కూడా లోబడతానయ్యా, మిగతా 3 కూటాలకు కూడా లోబడతానయ్యా. నువ్వు ఆ తీర్మానం చేసుకో. నా దేవుడు నిన్ను పట్టుకున్న పాపం విడిపించబోతున్నాడు. కయ్యూను తీర్మానం చేసుకోలేదు, దేశ దిమ్మరైపోయాడు, భూమి సారం ఇవ్వలేదు. ఇది నీకు, నీ పిల్లలకు, నీ జీవనాధారం ఆశీర్వకరంగా మారునుగాక, ఆశీర్వకరంగా మారునుగాక.
అయితే నువ్వు తీర్మానం చేయి, నేను కయ్యూనిలాగా ఉండను ప్రభా, హేబేలులాగా ఉంటానయ్యా. నువ్వు కయ్యూనిలాగా ఉండి దేవుడికి ఇచ్చేది కూడా నువ్వే తింటున్నావు, దశంభాగం నువ్వే తింటున్నావు, కానుకలు నువ్వే తింటున్నావు, మందిరాన్ని తీసుకురావాల్సిన కూడా నువ్వే తింటున్నావు. కయ్యూనిలాగా ఉన్నావు నీవు, తమ్ముడిని చంపుతున్నావు, నీవు సంఘాన్ని చంపుతున్నావు, తోటి క్రైస్తవ బిడ్డలను చంపుతున్నావు, సన్నిధికి రాకుండా చంపుతున్నావు, నువ్వు చచ్చిపోయి ఇతరులను చంపుతున్నావు. చాలు, ఇక పాపంలో జీవించే జీవితం చాలు, బయటికి రా. తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. యేసయ్యా నన్ను క్షమించని చెప్పండి. ఇంకా నోరు తెరవట్లేదు చాలామంది. నిజంగా నీ చెప్పిన మాటలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు మీ హృదయాన్ని తాకితే మీరు మౌనంగా ఉండరు, ఏడుస్తారు, మీరు ఏడుస్తారు. మీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. నిజంగా మీరు స్పందిస్తే మీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. అవును, ఇదంతా నిజమే కదా, శూలాలుగా మారారు కదా, నీకు చోటు ఇవ్వక నా ఇష్ట ప్రకారం అక్కడిక్కడ కూర్చొని నాకు శూలాలుగా మారుతున్నారు కదా, నా కళ్ళకు ముండ్లుగా ఉన్నారు కదా. అవునయ్యా, నువ్వు మాట్లాడింది వాస్తవమే అయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక 4 కూటాల్లో పాల్గొంటాను. నా కొరకు సిద్ధపరిచిన నూతన విషయంలో నేను ప్రవేశించాలి, ఆ 7 ఏళ్ళ విందులో నేను ప్రవేశించాలి. నాకు 7 సంవత్సరాల శ్రమలు రాబోతున్నాయి. బిడ్లారా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనం విడవబడద్దు, ఎత్తబడే సంఘంలో ఉండాలి. మన నరకం పాలు కావద్దు, నూతన విషయంలో మనం ఉండాలి. నన్ను క్షమించయ్యా, నాలో మార్పు దయచేయండి. ఆదివారం వచ్చినట్లుగా మంగళవారం కూడా రావాలి, మంగళవారం వచ్చినట్లుగా శనివారం రావాలి, శనివారం సాయంత్రం రావాలి, ఉదయకాలం ఉపవాస ప్రార్థన రావాలి. నీ చిత్తం చేసే మనసు నాకు దయచేయి, నీ చిత్తం చేసే నెరవేర్చే మనసు నాకు దయచేయి. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. చెప్తావా? నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి అన్ని చేసి ఆ దేవుని విడిచిపెడితే మనకు ఏమీ పొందలేం. బిడ్డ, మారు మనసుతో పాట పాడు, పశ్చాత్తాపంతో పాడపాడు, విశ్వాసంతో పాడు, చప్పట్లు కొట్టు. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత. చెప్పండి, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితిని, నీ పాద చెంత దించితిని. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. పాడదావా? యేసయ్యా. పాడి బలం పొందుతారా? చప్పలు కొట్టి బలం పొందుతారా? నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతో నీ ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ. వచ్చిందే కదా, పాట పాడండి. నీతో నీ ఉండుటయే, చప్పట్లు, జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ. షబరకరబలరబ. ఇంకా హృదయాలు కఠినం చేసుకోవద్దు దయచేసి. ఆమేన్. దేవుని హృదయాల్లో, దేవుని కొరకు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. చాలామంది హృదయాలు కఠినం చేసుకుంటున్నారు దేవుని విషయంలో. మనం కఠినంగా ఉంటే దేవుడు కూడా కఠినంగా ఉంటాడు. కనుక దేవుని విషయంలో సరి చేసుకోండి, పశ్చాత్తాపడండి, లోబడండి, మాట ఇచ్చి నెరవేర్చండి. ఇకనైనా దేవుని సన్నిధిలో యోర్దాన్ అనే పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోక మనుషులను విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రండి. యుద్ధ సన్నిధులై పోరాడండి, ప్రార్థించండి,
శత్రు మీద నా దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. తీర్మానం చేసుకొని, సమర్పించుకొని, తీర్మానం చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేనన్నారా? ఇంతగా ప్రేమించిన మన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ప్రార్థన అంతా దేవుడిని నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. మోకాల మీదకి వచ్చారా? చేతులెత్తిన చేసిన మేలుకై మోకాల మీకు రండి, చేతులెత్తండి, స్తోత్రం చెప్పండి. మంచిగా నిర్లక్ష్యంగా ఉండకండి, సోమరులుగా ఉండకండి, ఆసక్తితో చేతులెత్తి. అలాంటి దేవుడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇంత మేలు చేసే దేవుడు. చేతులెత్తండి, స్తోత్రం చెప్పండి మంచిగా. ప్రతి మాట మనలో నూరంతల ఫలింపచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం, సాక్ష్యాలు దీవెనకరంగా మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ అనుభవాలన్నీ మన జీవితంలో స్థిరపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. దుష్టుడు ఎత్తుకుపోకుండా దేవుని కాపుదల మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాలేని బిడ్డలు క్షమించి మరొకసారి ఇకనైనా సమయాన్ని సద్వినియోగం చేసుకొని సన్నిధిలో కనబడి శత్రువు మీద జయం పొందుకు వారికి కృపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మ దేవుని ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం, స్తోత్రం. ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, సేవకుల ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయనా. మీ అంత దేవుడు మాకు ఇంకెవరు ఈ లోకంలో లేరయ్యా. స్తోత్రం, మీకు స్తోత్రాలైనా. yes lord. యెహోవా దేవుడు గల జనులు ధన్యులని మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా. మీరు మాకు దేవుడుగా, గొప్ప దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలైనా. స్తోత్రం. పోయిన మాసం అంతా మమ్మల్ని కాపాడవు తండ్రి. అవునయ్యా, ఎన్ని వేదనలు, బాధలు, శోధనలు వచ్చినా అవునయ్యా, వాటన్నిటి నుండి ప్రభా విడిపించినందుకై స్తోత్రాలైనా. స్తోత్రమయ్యా. వాటన్నిటిని తట్టుకోవడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రమయ్యా, స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రాలు స్తోత్రం. తండ్రి. అవునయ్యా, నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రం. స్తోత్రం. అయ్యా, ఎంతో మంది ఈ దినం చూడలేక ఉన్నారు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని అయితే కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అవునయ్యా, స్తోత్రం. కంటికి రెప్పలా కాపాడుతున్నావు నాయనా, మీకు స్తోత్రం. హల్లెలూయా. మా ఎల్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. స్తోత్రమయ్యా. అధికంగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రమయ్యా. మాకెన్నో మేలు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రమయ్యా. నేటి వరకు కొనుక నిద్రపోక కంటికి రెప్పలాగా కాపాడుతున్నావు. అవునయ్యా. మీరు ప్రభా శబరకరవ. కొనుకోతే మేమే భయపోతాం తండ్రి. అవునయ్యా. నిద్ర పోకుండా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మా లార్డ్. కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నావయ్యా. థ్యాంక్ యూ జీసస్. అందుకని మేము బ్రతుకుతున్నాం తండ్రి. అవునయ్యా అని చెప్పండి. అవునయ్యా. నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. స్తోత్రాలు, స్తోత్రాలు. స్తోత్రం. మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు స్తోత్రాలు. స్తోత్రం. యేసయ్యా, ఈ దినమున మీరు మమ్మల్ని ప్రేమించి చక్కగా మాట్లాడి హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలయ్యా. నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యోర్దాను ప్రభా దాటి నీ సన్నిధికి రావాలని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యోర్దాను జయించుటకు సహాయం చేయండి ఆయన. అయ్యా, మీకు స్తోత్రాలు. నీ సన్నిధి ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి బ్రతికిస్తుందయ్యా. నీ సన్నిధిలో సంతోషము కలదు. నీ సన్నిధిలో సకల ఆశీర్వాదాలు కలవయ్యా. నీ సన్నిధిలో క్షేమము, నెమ్మది కలదు తండ్రి. నువ్వు క్షేమము, నెమ్మది ఇచ్చే దేవుడవని పరిగెత్తుకొని సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. మేము నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరి మాటలు వినకూడదయ్యా. నీ మాటలు విని నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధికి పరిగెత్తుకుని వచ్చే భాగ్యం దయచేయ. అన్ని కూటాలు పాలు పొందే మనసు మా విశ్వాసులందరికీ, నీ బిడ్డలందరికీ దయచేయండి నా తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. చివరి రోజులో ఉంటున్నాం తండ్రి. ఎవరు నిర్లక్ష్యం చేసుకోకూడదయ్యా. సమయం సద్వినియోగం చేసుకోవాలి నాయనా. జ్ఞానుల వలె ప్రభా నీ
సద్వినియోగం చేసుకోవాలి నాయన. అవునయ్యా, అజ్ఞానుల వలె సమయం వ్యర్థపరచుకోకూడదు తండ్రి. అవునయ్యా, అవునయ్యా, అయ్యా మా జ్ఞానం దయచేయండి, నీ సన్నిధికి వచ్చిన ఆసక్తి దయచేయండి అవునయ్యా, నాయన. మాకు జ్ఞానం యేసయ్యా మీకు జ్ఞానం స్తోత్రాలు దయచేయండి. స్తోత్రాలు. నీ హల్లెలూయా. సన్నిధి ప్రభా ఇకనైనా మేము గణపరచుటకు సహాయం చేయండి. సహాయం చేయండి, విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. సహాయం చేయండి. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ సన్నిధికి రాకుంటే మేము యేసు. ఎన్నో శోధనలో పడిపోతాం నాయన. అవునయ్యా, అవునయ్యా, ఎన్నో బాధలు కొని తెచ్చుకుంటాం తండ్రి. అవునయ్యా, అయ్యా ఎవరిని నమ్మలేము ప్రభా. యేసు. అయ్యా మంచిగా మాట్లాడినేముంటే ప్రభా వాళ్ళే శూలాలుగా మారుతారని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, అవునయ్యా, అయ్యా అయ్యా నీ కార్యాలు మేము అధికంగా ప్రేమించే భాగ్యం దయచేయండి. అవునయ్యా, దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు. నీ కార్యాలు అశ్రద్ధ చేయదు తండ్రి. అవునయ్యా, నీ కార్యాలు అశ్రద్ధ చేస్తే ప్రభా అయ్యా, ఓ సమస్యలకు గురవుతాం నాయన. అవునయ్యా, శోధనలో పాలవుతాం తండ్రి. అవునయ్యా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు నాయన. చేయొద్దయ్యా, చేయొద్దయ్యా, శ్రద్ధ కలిగి నీ సన్నిధికి వచ్చుటకు సహాయం సహాయం చేయండి. చేయయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ వాక్యము ప్రతి ఒక్కరు నూరంతలుగా ఫలింపచేయండి. అవునయ్యా, నీ అవునయ్యా, దాసుని ఇంకా నువ్వు బలపరచండి నాయన. అవునయ్యా, అవునయ్యా, జరగవలసిన కార్యాలు ప్రభా మీరే భారం ఎత్తి నడిపించండి అయ్యా. అవునయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా విశ్వాసులు ఎంతో మంది బాధల్లో ఉన్నారు నాయన, యేసు. వ్యాధుల్లో ఉన్నారయ్యా. అవునయ్యా, వ్యాపారాలు కావట్లేదు తండ్రి. యేసు. ఎందువల్ల కావట్లేదు మీకు తెలుసు తండ్రి. అవునయ్యా, ఒకవేళ కొరతలుంటే దయతో క్షమించండి, క్షమించయ్యా, సరిచేయండి, సరిచేయ్యా, బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పండి, క్రమపరచండి నాయన. క్రమపరచండి నీ అయ్యా. సన్నిధికి తోడుకొని రండి నాయన. రండయ్యా, మీకు రండయ్యా. స్తోత్ర. నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. అవునయ్యా, అట్టి వారిగా చేయండి తండ్రి. అవునయ్యా, మీకు అవునయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతిలో సమర్పిస్తున్నాం. అవునయ్యా, అన్ని విధాలుగా పరిశుద్ధపరచండి. నీ అవునయ్యా, వలే మమ్మల్ని మార్చండి. మార్చండి, నీకు ఇష్టం లేని కార్యాలు తొలగించండి. తొలగించండి, నీకు ఆయసరకరమైన మార్గాలు తొలగించండి. తొలగించయ్యా, నిత్య తొలగించ, మార్గంలో మమ్మల్ని నడిపించి నడిపించయ్యా, నీ మహిమగల రాకడకు సిద్ధపరచమని సిద్ధపరచయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు చెప్దాం కలిసి ఆమేన్. మళ్ళీ చెప్పాలి ఆమేన్. అందరు కలిసి ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడు, నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని చేసిన ఉపకారములకై స్తోత్రం. ఈ దినం ఇచ్చి మా ఆయుష్ పొడిగించి మార్చి మాసంలో నూతన ఈ మొదటి పునరుత్థానం మాకు ఇచ్చారు అయ్యా తండ్రి. ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఎంతో తృప్తిపరిచినందుకు స్తోత్రం. నిశ్చయముగా ఇశ్రాయేలు ప్రజల దినాన చేసినట్లుగా మేము చేయకుండా నీకు మాట ఇచ్చి నీ సన్నిధిలో యుద్ధ సన్నద్ధులై మరణం అనే పాపాన్ని విడిచిపెట్టి నాయనా నీ సన్నిధిలో పరిశుద్ధులుగా ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. రాని బిడ్డలు కూడా క్షమించి మరొకసారి నడిపించమని మాకు ఇచ్చిన ఈ 4 కూటాలు పాల్గొంటూ ఇంకా నీ సన్నిధిలో ఇంట్లో కుటుంబ రీతిలో కుటుంబపరంగా వ్యక్తిగతంగా మందిరంలో అధికంగా నీకు కనబడుతూ సమాజంగా ఎక్కువ కనబడుతూ మేము ప్రేమ కలిగి సత్కార్యము చేయొచ్చు ఒకరినొకరు పురికొల్పునే కృప, హెచ్చరించుకునే కృప మాకు అనుగ్రహించి రాకడకు సిద్ధపరచమని మమ్మల్ని పాపం పట్టుకోవద్దు, మీరే పట్టుకొందురుగాక, మీరే మమ్మల్ని నడిపించుదురుగాక, మమ్మల్ని అనేకులకు మాదిరిగా ఉంచుదురుగాక సహాయం చేసి నడిపించమని మహిమంతా యుగాలు మీరే పొందుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరు కలిసి ఆమేన్, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం.